రెండవ సన్నివేశం. అమ్మా అమ్మా ఆకలి. అయ్యో అవునా నాన్న, కట్లేపు వచ్చి నీకు ఏదో ఒకటి వండుతాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే కొంచెం మంచినీళ్ళు తెస్తారా? సరే అయ్యా. అలాగే కొంచెం ఆహారం తెస్తారా? అయ్యా నా దగ్గర ఉన్నది కొంచెం పిండి, కొంచెం నూనె. దాంతో నేను మా బాబు చిన్న రొట్టె చేసుకొని తిని చచ్చిపోతాం అనుకుంటున్నా. మీరు భయపడవద్దు, ముందు నాకు ఒక చిన్న పని చేసి తేండి. యెహోవా జీవము తోడు, నీ తొట్టిలో పిండి అమ్మదు, నీ బుడ్డిలో నూనె అమ్మదు. సరే అయ్యా. ప్రవక్త అయిన ఏలియా చెప్పిన ప్రకారం ఆ కరువు కాలం అంతా కూడా వారు సమృద్ధిగా జీవించారు. మూడవ సన్నివేశం. విధవరాలి కుమారుడి పునరుద్ధానం. కొంతకాలమైన తర్వాత ఆ విధవరాలి కుమారుడు ప్రాణాపాయ రోగంతో మరణించాడు. అయ్యో అయ్యో బాబు, లేకు బాబు, నా తమ్ముడు నాకు ఎవరున్నారు బాబు, లేకు బాబు, లేకు బాబు, లేకు బాబు, అయ్యో లేకు బాబు, బాబు లేకు బాబు. ప్రవక్త ఏమైంది? ప్రవక్త నా దగ్గరికి రావడం వల్ల నా కొడుకు చనిపోయాడు. మీరు బాధపడద్దు, కాస్త ఇటు రండి. ప్రభువా, నన్ను ఆదరించిన విధవరాలి కుమారుని బ్రతికించండి. నానా, అయ్యా నువ్వు నిజమైన దేవుని ప్రవర్తవి. తరువాత ఏలియా తన ఒంటరితనాన్ని బట్టి దేవునికి ఇలాగూ ప్రార్థన చేశాడు. ప్రభువా, నేనొక్కనే మిగిలిపోయాను, నా ప్రాణం తీసుకో. భయపడవు, నేను నీతో ఉన్నాను. ఇంకా ఇశ్రాయేలు నా కోసం మోకరిల్లని ప్రజలని వేలాదిగా చిత్తము ప్రభువా. నాలుగవ సన్నివేశం. తరువాత ఏలియా బయలు ప్రవక్తలతో కర్మేలు కొండపైన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందామని సవాలు చేశాడు. ఇశ్రాయేలీయులారా, ఎంతకాలం మీరు నమ్మకాలు మర్చిపోతారు? యెహోవాయే నిజమైన దేవుడంటే యెహోవాను అనుసరించండి. బయలు నిజమైన దేవుడంటే బయలును అనుసరించండి. నాతో రండి, తెలుసుకుందాం. అవును రండి వెళ్దాం. అవును మనం కూడా చూద్దాం రండి. ఎంతకాలం ఈ రెండు తలంపుల మధ్య జీవిస్తాం? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి. బయలుదేరా, ఇద్దరం బలులు సిద్ధం చేద్దాం. ఎవరి దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపిస్తాడు, వారే నిజమైన దేవుడు. అలాగూ బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు వారు కేకలు వేసినా వారి ప్రార్థనకు సమాధానం లేదు. అప్పుడు ఏలియా బలిని సిద్ధము చేసి దానిపై నీళ్లు పోసాడు. ప్రభువా, నువ్వే నిజమైన దేవుడు అని ఈ ఇశ్రాయేలు ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం ఇవ్వు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి అంతటిని తుప్పిగా మార్చేది. అయ్యో మనం ఈ బయలుదేరడం చేత మోసపోయాం. అవును, మనం నిజమైన దేవుడు ఎలా తెలుసుకున్నాం. యెహోవాయే నిజమైన దేవుడు, అందరూ సాగిలపడండి. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు.
ఏలియా మరలా తిరిగి ఆ దేశంలో వర్షం పడడం కోసం దేవునికి మొరపెట్టసాగాడు. ప్రభువా, మళ్ళీ ఈ దేశంలో వర్షాన్ని కురిపించండి. దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆ వర్షంలో మరలా వర్షాన్ని కురిపించాడు. 5వ సన్నివేశం. తరువాత కాలంలో ఏలియా ఎలీషా కలిసి నడుస్తూ ఉన్నారు. ఎలీషా, సిద్ధం ప్రవక్త. దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాడు. నీకేం కావాలో కోరుకో. ప్రవక్త, ఈ ఆత్మలో రెండిద్దరు నాకు కావాలి. అలాగే నువ్వు విశ్వాసంగా ఉంటే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా తండ్రి, అయ్యో అయ్యో, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఈ విధంగా ఏలియా తన జీవితాన్ని బట్టి అని మనకు మాదిరికరమైన ఎన్నో సన్నివేశాన్ని మన మధ్య ఉంచాడు. ముఖ్యంగా మనం ఏలియా జీవితాన్ని చేయనించుకోవచ్చంటే అతడు కష్ట స్థితిలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలాగే ఏ స్థితిలో అయినా మన దేవుని కొరకు రోషం కలిగి నిలబడేవారిగా ఉంటారని ఒక మంచి మాదిరిని ఏలియా జీవితం మనకు నేర్పుతుంది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆమేన్.